హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న ఒక హెల్దీ వెజిటబుల్ రెసిపీ బీరకాయ శనగపప్పు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఎన్నో విటమిన్ ఏ, బి, సి ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఈ వెజిటబుల్లో. ఈ కర్రీ టేస్ట్ కూడా యూనిక్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా హెల్తీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు పచ్చిశనగపప్పుని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని నీళ్లు వేసి ఈ శనగపప్పుని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. తీసుకుంటున్న ఈ శనగపప్పుకి కొలత ఎక్కువ తక్కువ అంటూ ఏమీ లేదు. శనగపప్పుని ఇష్టపడే వాళ్ళు కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే బీరకాయకి సరిపడాగా శనగపప్పుని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ శనగపప్పు నానేలోగా బీరకాయలని అలాగే ఆనియన్స్ని కూడా కట్ చేసేసుకోవాలి. బీరకాయలు ఇక్కడ అజ్మాన్లో ఫస్ట్ టైము లేతగా ఫ్రెష్గా కనిపించాయి, అందుకని వెంటనే తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన వెంటనే కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ డేనే నేను కుక్ చేసేస్తున్నాను. బీరకాయలను కూడా నేను చూపిస్తున్నట్లుగా దానిపైన షార్ప్గా ఉండే ఈనెను మాత్రమే తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ బీరకాయ పైన ఉండే మొత్తం గ్రీన్ పార్ట్ మొత్తాన్ని తీసేస్తారు. అలా తీసుకుంటే ఇంకా దీనిలో ఉండే ప్రోటీన్స్ అన్నీ పోతాయి. ఎక్కువగా బీరకాయలో దాని పైన ఉండే తొక్కలోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. అందుకని ఇలా పైన షార్ప్గా ఉండే ఆ ఈనెను మాత్రమే తీసుకుంటే మనం హెల్తీగా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే పూర్తిగా స్కిన్ మొత్తం తీసేస్తారు కదా, అలా తీసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే చట్నీలా చేసుకుంటారు. అలా చేసుకున్నా కూడా చాలా హెల్తీనే. కానీ మనం కర్రీ తినాలనుకుంటున్నాం కాబట్టి కర్రీని కూడా హెల్తీగా తినాలి కదా, అందుకని నేనైతే ఇలా గ్రీన్ పార్ట్తోనే కర్రీని ఇష్టపడతాను. చూడండి, ఇలా నేను చూపించాను కదా, అలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి బీరకాయలని. శనగపప్పుని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి ఈ బీరకాయ ముక్కల్ని ఇలా మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నట్లయితే శనగపప్పు ఉడకదు కాబట్టి బీరకాయ ముక్కలను కూడా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఉన్న బీరకాయలన్నింటినీ కూడా కట్ చేసేసుకోవాలి. నన్ను అడిగితే శనగపప్పుని నానబెట్టుకొని కర్రీని ప్రిపేర్ చేసుకుంటేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. నానబెట్టకుండా ప్రిపేర్ చేశారనుకోండి శనగపప్పు ఉడకదు, బీరకాయ త్వరగా సాఫ్ట్గా అయిపోతుంది, కర్రీ మెత్తగా ఉంటుంది. అలా ఉంటే దాని టేస్ట్ అంత రుచిగా ఉండదు. బీరకాయలు ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేను ఆనియన్స్ని కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 3 ఎండుమిరపకాయలని వేసుకుని 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత దీనిలోకి ముందుగానే కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఆనియన్ పీసెస్ని అలాగే 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా అయ్యి డార్క్ పింకిష్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత సాల్ట్, 1 స్పూను కారాన్ని ఇష్టపడే వాళ్ళు మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కారాన్ని వేసుకున్న తర్వాత అన్నీ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పుని నీళ్లు మొత్తం తీసేసుకొని శనగపప్పుని మాత్రమే వేసుకోవాలి. శనగపప్పుతో పాటు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా ఇది ఆప్షనల్ మాత్రమే, టొమాటో ఉంటే కాస్త పుల్లని టేస్ట్ని ఇస్తుంది కాబట్టి కాస్త టొమాటో ఉంటే బాగుంటుందని నేను టొమాటోని యాడ్ చేశాను. టొమాటో అవసరం లేదు అనుకునే వాళ్ళు దాన్ని స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇలా టొమాటో ముక్కలను కూడా వేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ బీరకాయ ముక్కలు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవడం వల్ల బీరకాయలో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. 2 నిమిషాల తర్వాత చూడండి, బీరకాయలో ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలా మరొకసారి కలుపుకొని దీనిలోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బీరకాయ పైన ఉండే పీల్ని రిమూవ్ చేయలేదు, అలాగే శనగపప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడకడానికి 1/2 గ్లాస్ వాటర్ అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇంకొంచెం వాటర్గా అనిపిస్తుంది కదా. ఇంకాస్త ఎగరబెట్టాలి అనుకునే వాళ్ళు ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. లేదు అనుకుంటే ఈ స్టేజ్లోనే కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు.
నాకైతే కొంచెం ఎగిరితే టేస్టీగా ఉంటుంది అనేసి నేను ఇంకొక 2 నిమిషాలు అయితే ఫ్రై చేశాను. 2 నిమిషాల తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అంతా మరొకసారి కలుపుకొని వేడి వేడిగా టేస్టీగా హెల్తీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉండే బెస్ట్ వెజిటబుల్ కర్రీ ఇది. వేడి వేడి అన్నంతో అయినా, రోటీతో అయినా, చపాతీతో అయినా, పుల్కాతో అయినా సర్వ్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ప్రిపేర్ చేసిన ఈ కర్రీ ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.